గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 3.5 కోట్ల అడ్వాన్స్డ్ మొబైల్ స్క్రీనింగ్ వాహనం రోగులకు అందుబాటులోకి వచ్చింది. జీవన్ రథ్ అడ్వాన్స్డ్ మొబైల్ బస్సును ఎమ్మెల్యే వెనిగండ్లతో కలిసి ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రారంభించారు. ప్రజలందరికీ నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు అందడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు. 2,60,00,000 వ్యయంతో గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్, సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గుడివాడ ప్రజల మంచి కోసం ఎంపీ బాలశౌరి చేస్తున్న కృషి ఎనలేనిదని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కితాబిచ్చారు. రాష్ట్రంలోనే మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఎంపీ కింద మన బాలశౌరి గారు ఉంటారు. ఆయనకి తెలియని శాఖాధిపతులు లేరు, ఆయనకు తెలియని తెలియని మా మినిస్టర్స్ లేరు, సెంట్రల్ మినిస్టర్స్ కానీ ప్రధానమంత్రి గారు కానీ మంచి ర్యాప్ ఉన్న వ్యక్తి. ఆయన ఆధ్వర్యంలో అనేకమైన పనులు చేసుకుంటూ ఉంటాం. ఆయన ఏ పని అడిగినా కానీ ఎలా చేయాలో తెలిసిన వ్యక్తి. ఇప్పుడు నేను కొత్త అనుకోండి బేసిక్ గా, కానీ ఎంపీ గారు మాత్రం క్లియర్ గా ఏ విషయాన్ని ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి, నేను అత్యాశతో 4 సార్లు అడవుడే ఢిల్లీ వెళ్ళినా కానీ ఆయన ఒకే ఒక్క షాట్ తోటి మనకి మెయిన్ రోడ్ శాంక్షన్ చేసుకుని వచ్చారు. అలాగే అనేకమైన పనులు చేస్తా ఉన్నారు. గుడివాడ పట్టణంలో మనకి గుడివాడ సగం పెరగకపోవడానికి ప్రధానమైన కారణం రైల్వే లైన్లు. మనకి ఎటెళ్ళాలన్నా కానీ ఎక్కడైనా కానీ గంటలు మూసేసి ఉండే గేట్లు. రాష్ట్రంలోనే మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఎంపీ కింద మన బాలశౌరి గారు ఉంటారు. ఆయనకి తెలియని శాఖాధిపతులు లేరు, ఆయనకు తెలియని మా మినిస్టర్స్ లేరు, సెంట్రల్ మినిస్టర్స్ కానీ ప్రధానమంత్రి గారు కానీ మంచి ర్యాప్ ఉన్న వ్యక్తి. ఆయన ఆధ్వర్యంలో అనేకమైన పనులు చేసుకుంటూ ఉంటాం. ఆయన ఏ పని అడిగినా కానీ ఎలా చేయాలో తెలిసిన వ్యక్తి. ఇప్పుడు నేను కొత్త అనుకోండి బేసిక్ గా, కానీ ఎంపీ గారు మాత్రం క్లియర్ గా ఏ విషయాన్ని ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి,